గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదురీది ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా పొగళ్లపల్లి ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల ముగింపు సభలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 రోజులుగా ఎంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ 23 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలల నుంచి 1250 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. వివిధ రకాల క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సీతక్క బహుమతులు అందజేశారు. విద్యార్థులకు క్రీడల్లో ప్రాధాన్యత కల్పించడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అది గమ్యం మన ముందుంటే